గతం గుర్తుకు రాగానే నేను ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోదామని నీలతో అన్నాను. కానీ తనేమందో తెలుసా మావయ్య? అలా చేస్తే పెద్దయ్యని మోసం చేసినట్టవుతుంది. ఇన్ని రోజులు ఆయన నా మీద చూపించిన అభిమానానికి ఆప్యాయతకి అర్థమే లేకుండా పోతుందని నన్ను ఆపింది మావయ్య నీల. మిమ్మల్ని మోసం చేయడం మా ఉద్దేశం కాదు పెద్దయ్యా. మీలాంటోళ్ళని మోసం చేసేవాళ్ళకి పుట్టగదులు ఉండమని తెలియచేయడం మా ధ్యేయం. అందుకే నిజాన్ని గొంతుల్లో పెగిపెట్టి, బాధను గుండెల్లో కప్పెట్టి, పైకి మాత్రం ఏం లేనట్టు నటించాం. వైషమ్మ, ఈ రాక్షస్ నేల మీద నీకు లేని పనివి చెప్పింది. కానీ కళ్ళెదుట తన భర్త ఇంకో అమ్మాయి మెళ్ళలో తాళి కడుతుంటే ఏడాది మాత్రం చూస్తూ ఊరుకోగలదు. అంతెందుకు, ప్రేమించి నీకే సూర్య దూరం అవుతాడేమో అని కంగారుంటే తనతో జీవితం పంచుకున్న నేలకి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. క్షమించండి పెద్దయ్య. నేను మీ ఇంటికి రావడానికి కారణం, ఆ రోజు ఈ సునంద మనుషులు నన్ను చంపాలని చూసినప్పుడు చిన్నయ్య నన్ను కాపాడటం. ఆ రోజు నాకు తలదాచుకోవడానికి ఒక అవకాశం దొరికిందని నేను సంతోషపడ్డాను. తర్వాత మీ అందరినీ చూసి ఇంత మంచి మనుషుల మధ్య చోటు దొరికిందని, అది నా అదృష్టమని ఆనందపడ్డాను. తర్వాత మిమ్మల్ని ప్రాణాలకి తెగించి కాపాడిన వ్యక్తి నా భర్తే అని తెలియక వైషు మనసులో ఉన్న ప్రేమని నేనే సపోర్ట్ చేశాను. నిజం తెలిసిన తర్వాత నా భర్తను ఓ అమ్మాయి ప్రేమిస్తుంటే నేనే దగ్గరుండి సలహా ఇచ్చాను, సహాయం చేశాను అని నరకం అనుభవించాను పెద్దయ్య. మీకు ఆ విషయం చెప్పాలని మా ఊళ్ళమ్మ దగ్గర నుంచి రాత్రికి రాత్రే బయలుదేరాను. కానీ వచ్చేసరికి జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. మీ కూతురు ప్రేమించిన వ్యక్తి, మీరు అల్లుడిని చేసుకోవాలని కలలు కన్న వ్యక్తి ఒక్కరే అని తెలుసుకొని మీరు వాళ్ళ పెళ్లిని నిశ్చయం చేసేశారు. ఆ క్షణం మిమ్మల్ని ఎలా సమాధానపరచాలో నాకు అర్థం కాలేదు. అందుకే సమయం కోసం చూస్తూ ఉండిపోయాను. కనీసం బావకి నిజం తెలిస్తేనైనా నా సమస్యకి పరిష్కారం దొరుకుతుందేమోనని ఆశపడ్డాను. తనకి గతం గుర్తు రావాలని చాలా ప్రయత్నించాను. కానీ ఆ భగవంతుడు నాకు అవకాశం కల్పించలేదు. ఆ ప్రయత్నంలో మనం వైషు నన్ను అపార్థం చేసుకుంది. దాన్ని అతనిగా తీసుకుని ఈ సునంద వైషు మనసు గాయపడుతుందని ఆలోచించకుండా నన్ను సాధించడం కోసం వైషుని ఎరగవాడుకుంది.
బావని నుంచి దూరం చేయాలని చూసిన మాట వాస్తవమే. కానీ దాని వెనుక కారణం నా భర్త నాకు దక్కాలన్న ఆశ మాత్రమే కాదురా. నీకు పెళ్ళైన వాడినిచ్చి పెళ్లి చేయడం న్యాయం కాదన్న భావన కూడా ఉందిరా. రేపెప్పుడైనా పెద్దయ్యకి నిజం తెలిస్తే నా కూతురికి రెండో సంబంధం చూసి పెళ్లి చేశానే అని పెద్దయ్య కుమిలిపోతారేమోనని భయపడ్డాను వైషు. దానికన్నా ముఖ్యంగా నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత బావకి గతం గుర్తొస్తే నా కోసం నిన్ను వదిలే వచ్చేసుండేవాడు. అప్పుడు అన్యాయం జరిగేది నీకే కదరా. నాకు నువ్వు ఆనందంగా ఉంటే చాలరా. పెద్దయ్య, అమ్మ, మేము అందరం ఆనందంగా ఉంటావురా. ఏంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నువ్వు ఏడుస్తూ 4 కన్నీటి చుక్కలు రాలిస్తే పెద్దిరెడ్డి గారు కరిగిపోతారనుకుంటున్నావా? ఆయనకి తన చెల్లి చావుకి ప్రతీకారం తీర్చుకోవడమే ముఖ్యం. తన చెల్లి కొడుకుని అల్లుణ్ణి చేసుకోవడమే ధ్యేయం. ఇంకా ఆలోచిస్తారేంటి పెద్దిరెడ్డి గారు? దీన్ని కత్తికో కండగా నరికేయండి. మీ కల నెరవేర్చుకోండి. దీన్ని అసలు కత్తేది? ఇదిగోండి, నరికేయండి దాన్ని. నన్ను క్షమించు సునందా. ఇప్పుడు నా కలం మారిపోయింది. పగ పాతాళానికి వెళ్ళిపోయింది. జానికి చూపించిన ఓర్పు, మనుషుల మీద ప్రేమ, ఇవన్నీ పెద్దిరెడ్డిని మార్చేశాయి. అంతేకాదు, ఇక మీదట వీళ్ళకి ఏ బాధ కలగకుండా చూసుకుంటాను. ఇన్నాళ్ళు వీళ్ళ బాధ కారణం నిన్ను చంపి బాధ్యత తీర్చుకుంటాను. ఏం మాట్లాడుతున్నారు పెద్దిరెడ్డి గారు? మనిద్దరం ఒకటండి. మన గమ్యం ఒకటి. మన శత్రువు కళ్ళ ముందుంటే నన్ను చంపుతానంటారేంటండి? మంచి చేసేవాళ్ళు శత్రువులు అవసరం ఉందా? మంచిగా నటించి మోసం చేసేవాళ్ళు శత్రువులు అవుతారు. ఎప్పుడైతే నువ్వు ఇంట్లో నుండి వెళ్ళా కొండారెడ్డి ఇంట్లో ఆశ్రయం పొందినావని తెలిసిందో అప్పుడే నిన్ను పసిగట్టాల్సిందే. నటించినావు, నమ్మించినావు, మొదటి నుంచి నటిస్తూనే వస్తున్నావు. నీలాంటి వాళ్ళు బ్రతకూడదు. నిజంగా దీనికి బతికే అర్హత లేదు. తను అనుకున్న సాధించడం కోసం కన్న కూతుర్ని కూడా కష్టాలు పాలు చేసింది. గదిలో కట్టిపడేసి క్రూరంగా ప్రవర్తించింది. దీనికి మనుషుల విలువ తెలీదు, మనసుల విలువ అస్సలు తెలీదు. చంపేయండి పెద్దయ్య దీన్ని. వాడి మాటల్లో ఎంత ఆవేదన ఉందో చూసినావా? సీమ కూడా అని తలబెట్టిన వాడు నిన్ను చీల్చి చండాడమంటున్నాడంటే వాడెంత నరకం చూసుంటాడో. అవును పెద్దయ్య, వాడి కోసం వాడు ఏనాడూ ఆలోచించలేదు.
జీవితం అంతా నీలని కాపాడాలనే బతుకుతున్నాడు. నా చెల్లి పడ్డ కష్టం కళ్ళారా చూసినాడు. వాడి ఆవేదనలో అర్థం ఉంది. ఎన్నావుగా సునందా? ఒరే సూర్య, వద్దని చెప్పురా. నేను నీ అత్తను రా. చంపేయండి మావయ్య. ఆడదాన్ని చంపడం మగతనం కాదని ఈ పెద్దిరెడ్డి బలంగా నమ్ముతాడు. కానీ నువ్వు బ్రతికొండకూడదు. నీ సావు జానకి చేతుల మీదగానే జరగాల. మా జానకి తీసుకో. ఇప్పుడు అర్థమైందా సునందా? అర్థం చేసుకునే మనుషులుంటే అర్థం లేని పగలుండవని. నిన్ను చంపడానికి నాకు క్షణం పట్టదు. కానీ చంపను. ఎందుకు తెలుసా? మారడానికి మనిషికి అవకాశం ఇవ్వాలి కాబట్టి. మమ్మల్ని చూసి నువ్వు మారుతావని నా నమ్మకం. మారితే ఈ ఇంటి మనిషిగా నీకు ఈ ఇంట్లో ఎప్పుడు చోటుంటుంది. మారకపోతే ప్రపంచంలో ఎవ్వరూ నిన్ను దగ్గరికి రానివ్వరు. అరే, నీ కూతురే నిన్ను చీకొట్టి వెళ్ళిపోయింది. ఇంకెందుకు నీకీ పగ? ఏం సాధించావని? మహా అయితే కొన్ని రోజులు నన్ను కష్టపెట్టగలిగావు. కానీ ఇప్పుడేమైంది? మేమంతా ఒక్కటయ్యాం, నువ్వు ఒంటరి దానివైపోయావు. ఓటమంటే ఇదే సునందా. ఒంటరిగా మిగిలిపోవడం. గెలుపంటే చంపడం కాదు, నలుగురు మనసుల్ని గెలవడం. నేనే గెలిచాను. పో. వదిలేలా కుక్కతోక వంకర. ఇప్పుడు వెళ్ళినా రేపు ఇంకెవరు రెచ్చగొట్టి మళ్ళీ పగ అంటూ గొంతులేస్తుంది. దాన్ని చంపేయాలి. పోనీరా బాలు. క్షమించి వదిలేయడం అంటే అది చావు కన్నా హీనం. వెళ్ళు, వెళ్ళి ఎక్కడైనా మనిషిగా బ్రతుకో. చూసినావా సునందా? మనసు అంటే తనది, మనిషి అంటే తను. ఇంకెప్పుడు మా జోలికి రాకు. ఓ పోయి బతుకు. ఇప్పటి నుంచైనా మంచిగా బతుకు. పో, వెళ్ళు.
ఆగు. నిన్ను కొట్టింది నన్ను మోసం చేసినందుకు కాదు, అక్కలాంటి గొప్ప మనసున్న వ్యక్తిని బాధ పెట్టినందుకు. ఈ ఉచ్చులో పడి పాపం అక్కని ఎన్నో మాటలన్నాను. నా వ్యక్తిత్వాన్ని కోల్పోయాను, సంస్కారం అనే పదాన్ని మర్చిపోయాను. భావన వాడు కాదని బాధ కన్నా ఇదే నన్ను ఎక్కువ బాధ పెడుతుంది. వెళ్ళు, ఇంకెప్పుడు నీ మొహం చూపించుకో, చంపేస్తాను. వెళ్ళు. వైషు, వైషు, వైషు అమ్మ వైషు, వైషమ్మ వైషు వైషు, వైషు, ఆగు. వైషు వైషు ఆగు. వైషు, వైషు, వైషమ్మ వైషు, వైషు అమ్మ వైషు, అమ్మ వైషు వైషమ్మ వైషు, వైషమ్మ వైషు వైషమ్మ వైషు తలుపు తీ. వైషు వైషమ్మ తల్లి. వైషమ్మ వైషు, తలుపు తీరా. వైషు తలుపు తీ, వైషు. వైషు, తప్పకుండా వైషు, వైషు. అన్నయ్య, ఆగన్నయ్య. వైషు, చూడు, నువ్విప్పుడు బయటికి రాకపోతే నేను బావని ఇక్కడే వదిలేసి పాపం తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నీ సంతోషం కన్నా నాకేది ఎక్కువ కాదురా. నువ్వింతగా బాధపడ్డానికి కారణం నేనేరా. ఆ ఫీలింగ్ నన్ను లైఫ్ లాంగ్ వేధిస్తూనే ఉంటుంది. కావాలంటే బావని నువ్వే పెళ్లి చేసుకో, నేను నీ కట్టు రానురా. వైషు, వైషు, నేను వెళ్ళిపోతున్నాను రా, వెళ్ళిపోతున్నాను. అమ్మ వైషు అమ్మా ఏంటమ్మా? ఆగండి నాన్న. నిజంగా బావన్ నాకు వదిలేస్తావా? చిట్టల్లి మీరాగండి నాన్న. చెప్పక్క. బావకి నాకు పెళ్లి చేయగలవా? చేస్తాన్రా. నీలా, చూసావా, నువ్వు ఆ మాట అంటేనే బావ ఎలా అరిచాడో. ఏదో రాక్షసికి తనను అప్పగించబోతున్నట్టు. కంగారేం పడకు బావా, నేనేం నేను లాక్కోన్లే. నువ్వెప్పటికీ అక్కకే సొంతం. అవునక్క. అమ్మా వైషు, ఏమన్నా చేసుకుంటావేమోనని హడలు చచ్చాను కదే. చనిపోవాలని గదిలోకెళ్ళానమ్మా. కానీ నాకేదన్నా జరిగితే అక్క బావ ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. నా అన్న అయితే ప్రాణాలతోనే ఉండలేరు. అయినా జానికక్క జీవితం గురించి తెలిసిన తర్వాత నాకెదురైన సమస్య చాలా చిన్నదనిపించింది.